మన జీవితంలో ఇది ఎంతగానో మనకు తెలియకుండానే జరుగుతూ ఉంది. మనల్ని తరుమువారు, మన కంటికి కనబడని వారు, అది అపవాది. అది కనబడదు, కానీ ఏం చేస్తాడు వాడు? తరుముతాడు. మనల్ని తరుమువారు, మనకి విరోధులైన వారు మన మీద దాడి చేస్తూ తరుముతా ఉన్నారు. వారిని బట్టి కంగారు పడుతున్నాం. మనల్ని తరుమువారు మనం చేస్తున్న పని దగ్గర ఉండొచ్చు. వారు మనల్ని భయపెడుతూ ఉన్నారు. మనల్ని తరుమువారు మన కుటుంబము దగ్గర, మన రక్త సంబంధాలే మన దగ్గర ఉండొచ్చు. వారు మనల్ని కంగారు పెడుతున్నారు. మనల్ని తరిమి మన ఆరోగ్య స్థితిని క్షీణింపచేస్తూ భయాందోళన కలుగు చేసిన అనారోగ్యమైన పరిస్థితి మనల్ని తరుముతా ఉంది. మనం వారినే చూస్తున్నాము, కానీ తరుముతున్న అపవాది క్రియలతో నింపబడిన మనుషులను మనమును గ్రహించాలి. ఏ విషయములో మనము తరవబడుతున్నాము? మీరు ఇక్కడ కూర్చున్న మీరు ఏ విషయంలో మీరు తరవబడుతున్నారు? నెంబర్ 1, ఒకవేళ మీరు తరచుగా మీ కుటుంబంలో బలహీనులై తరవబడుతున్నారా? అనేక సార్లు బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయి మంచం మీద పడిపోయి, అయ్యో ఈసారికి నా జీవితం అయిపోయిందేమో. ఒక్కొక్కసారి మన శరీరములో విలువైన అవయవాలలో నొప్పి కానీ, వాపు కానీ, రకరకాల అనారోగ్యమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతుందో అని తరమవేయబడిన భయము మనల్ని వెంబడిస్తుందేమో. ఒకవేళ మన జీవితంలో మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, చేస్తున్న పని దగ్గర కానీ, మన దగ్గర ఉన్న రక్త సంబంధులు వారికి అనుకూలతన కోసం మనల్ని తరుముతున్నారేమో, మన మీద నిందలు వేస్తూ మనల్ని అవమానపరచడానికి వారు ఎప్పటికప్పుడు తరుముతున్నారేమో. ఈరోజు వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? సాతాను ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది చెప్పండి? తరుముతున్నాడు. వాడు విల్లి పెట్టి చూస్తూ ఉన్నాడు. అది వదలటమే. వాడు ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాడు. వాడి మీద ఏం చేస్తాడు? బాణం వదులుతాడు. వేటగాని ఊరులో నుండి నన్ను తప్పించు దేవా, నాశనకరమైన తెగులు రాకుండా మీరు నన్ను కాపాడండి. సాతాను మన మీద గురి పెట్టినప్పుడు, తరుముతున్నప్పుడు గ్రహింపులోనికి మనం రావాలి. ఎప్పుడైతే ఆ గ్రహింపు అనేది మనలోనికి వస్తుందో, నీ ఆధ్యాత్మికమైన నడవడికంతా కూడా కొత్త మార్గంలోనికి వెళుతుంది. మీ కుటుంబాన్ని గురిపెట్టింది జాగ్రత్త. మీ బిడ్డల మీద గురిపెట్టింది సాతానుగాడు. వాడు గురి పెట్టాడు, ఇప్పుడు బాగానే ఉందని అనుకుంటారు, కానీ గురి పెట్టాడు. జాగ్రత్త కలిగి ఉండాలి మనం. ఈ సంవత్సరంలో హఠాత్తుగా అలా కొన్ని పరిస్థితులు జరిగిపోతూ ఉంటాయి. ఏంటో తెలుసా? దానికి అర్థం ఆల్రెడీ గురిపెట్టి ఉన్నాడు సాతాను. మనుషులను వెంటాడుతూ ఉన్నారు. దానికి మీకు ఇంకా అర్థం అవ్వడానికి చెప్తాను. ఒక జైల్లో ఒక ఖైదీ బంధించబడినప్పుడు ఆ ఖైదీ తప్పించుకుంటే పోలీసులు ఏం చేస్తారు? వెంటాడుతూ ఉంటారు. క్రీస్తు అనే ఖైదీగా మనము మారినప్పుడు, క్రీస్తులో మనము బంధమై ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట చొప్పున మనము నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాక్యానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉండి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు, మనము ఏ విధము చేతనైనప్పుడు కూడా అపవిత్రత కలిగి ఉండి లోకానుసారమైన జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు
మనం ఆ క్రీస్తు అనే ఖైదీలో నుంచి, క్రీస్తు అనే ఆ బంధకములోంచి బయటకు వచ్చాక మనల్ని తరుముతున్నది ఎవరో తెలుసా? అపవాది తరుగుతాడు. మరలా క్రీస్తు అనే ఆ జైలులోనికి, ఆ బంధకములోనికి, ఆ బంధములోనికి, ఆ ప్రేమ బంధములోనికి, క్రీస్తు బంధములోనికి వెళ్ళకూడదు, ప్రభు దగ్గరికి రాకూడదని ఆ వ్యక్తిని మానక తరుగుతాడు. ఆడు చచ్చిపోయేంత వరకు తరుగుతాడు, ఆమె చచ్చిపోయేంత వరకు తరుగుతాడు. అందుకని క్రీస్తు అనే బంధములో నుంచి మనం బయటికి రావడానికి ఇష్టపడకూడదు. ఇష్టపడితే ఎవరు వస్తారు? వాడు ఎదురుగా ఉన్నాడు, వాడు రెడీగా ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలనంటే, కోడి పిల్లలు చూడండి, పిల్లలు బయట ఆడుతూ ఉంటాయి. కోడి పిల్లల తల్లి అది సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. పైనుంచి గ్రద్ద వస్తూ ఉంటే ఆ యొక్క శబ్దము కూడా వినగలుగుతుంది తల్లి, ఆ కోడి. ఎప్పుడైతే ఆ పరిస్థితి, అక్కడ ప్రమాదకరమైన పరిస్థితి వస్తుందో, ఈ పిల్లలన్నీ కూడా దేని కిందకి వెళ్ళిపోతాయి? ఆ రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఆ రెక్కల కిందకి వెళ్ళటం బట్టి ఇక గ్రద్ద ఏమాత్రం అసలు ఏమీ చేయలేదు. క్రీస్తు అనే రెక్కల క్రింద నుంచి మనము బయటికి వచ్చేస్తే అపవాది తరుగుతూ ఉంటాడు. వాడెక్కడో ఉన్నాడు అనుకుంటారు. గ్రద్ద ఎన్నో కిలోమీటర్ల దూరంలో నుంచి చూస్తుంది భూమి మీద ఉన్న ఆ కోడి పిల్లని. దానికి అంతగా ఆ గ్రద్దకి కనుదృష్టి ఎక్కువ, దూరదృష్టి. అపవాది చూస్తూ ఉన్నాడు. ఆ అపవాది చూసి సమయమును చూసుకొని గురి పెడతాడు గనుక మనము తరుముతున్న ఆ పరిస్థితుల నుంచి విడిపించమని ప్రభువుని మనం అడగగలిగితే, అపవాది తరుముచున్న ప్రతి ఒక్క ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి, దేవుడు హస్తపు నీడలోనికి దేవుడు మనల్ని దాయబోతా ఉన్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. ఆ పరిస్థితిని మనకు తప్పించబడే పరిస్థితి రావాలనంటే ముందు మనం చెయ్యవలసింది, ప్రభు దగ్గర నేను చాలా కృంగి ఉన్నాను, నా ప్రార్థనకు చెవియొగ్గు, నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నా అవమానం ఇది, నా పరిస్థితిలో నేను ఇలాగూ కృంగిపోతున్నానని ప్రభువుకి మనము ముందుగానే చెప్పగలిగితే, ఆయన చెవియొగ్గి మన ప్రార్థన ఆలకించి, నీ వెనక వైపు తరుముచున్న అపవాది గోడలన్నిటినీ దేవుడు కూల్చబోతా ఉన్నాడు. వాడు పన్నాగము పన్నిన ప్రతి ఒక్క పన్నాగము నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ఆయన స్తోత్రం చెప్పండి. బలిష్ఠులు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వారు నాకంటే బలిష్ఠులు. దానికి అర్థం ఏమిటంటే, నీవు జయించలేని అంత బలవంతుడు. నువ్వు జయించలేవు, సాతానుని జయించలేవు. ఎలా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా జయించగలవు.